హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో తమిళులకి ఎంతో ఇష్టమైన మినీ ఘీ సాంబార్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా నేను సాంబార్ తయారు చేయడానికి ఈ చిన్న గ్లాస్ తోటి గ్లాసుడు కందిపప్పు తీసుకున్నానండి. దీనిలోనికి ఒక చిన్న గిన్నెతోటి లేదా ఒక స్పూన్ తోటి 2 స్పూన్లు శనగపప్పు అండి. దీన్ని కూడా ఇందులో వేసుకోవాలి. దీనిని మనం శుభ్రం చేసుకుందాము. ఈ విధంగా శుభ్రం చేసుకున్న పప్పుని మనము ఏ గ్లాస్ తోటి అయితే కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 2.5 గ్లాసుల నీళ్లు పోసి మనము దీనిని ఒక అరగంట సేపు బాగా నాననివ్వాలి. సాంబారు తయారు చేయడానికి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని శుభ్రం చేసుకున్నానండి. దీన్ని కూడా కొద్దిగా నీళ్ళు వేసి మనం నానబెట్టుకుందాం. పప్పు అరగంట నానిపోయింది. దీన్ని నేను కుక్కర్లో వేస్తున్నాను. దీనిలోనికి నేను ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేయటం వల్ల మనకి పప్పు మెత్తగా ఉడుకుతుంది. దీనిలోనికి ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. ఈ పప్పుని మనము మెత్తగా ఉడికించుకోవాలి. పప్పుని కుక్కర్లో ఈ విధంగా మెత్తగా ఉడకపెట్టుకున్నాను. దీన్ని మనము ఒకసారి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా పప్పుని మనము మిక్సీలో వేసి మెత్తగా చేసుకున్నట్లయితే సాంబార్ చాలా చిక్కగా రావడమే కాకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ పప్పుని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ పప్పులోనికి నేను ఒక పెద్ద గ్లాస్ తోటి గ్లాసుడు నీళ్లు వేస్తున్నాను. సాంబార్లో వేయటానికి నేను ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కోసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలండి. తర్వాత ఒక ములక్కాడని ఈ విధంగా చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. 2 చిన్న టమాటాలని ఈ విధంగా కోసుకున్నాను. ఒక చిన్న క్యారెట్ని ఈ విధంగా ముక్కలు చేసుకున్నాను. ఇది చిలకడ దుంప అండి. ఒక చిలకడ దుంపని ఈ విధంగా ముక్కలు చేసుకున్నాను. చిలకడ దుంప లేనట్లయితే మనం దీనిలోకి గుమ్మడికాయ కానీ దోసకాయ కానీ వేసుకోవచ్చు. ఇవి నేను కట్ చేసి పెట్టుకొని కాయగూరలన్నింటినీ ఈ పప్పులో వేసేస్తున్నాను. దీనిలోనికి ఇంకొక గ్లాసుడు నీళ్లు వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టి ఈ కాయగూర ముక్కలన్నింటినీ కూడా ఈ పప్పులో ఉడకనివ్వాలి. పప్పులో ఉడుకుతున్న ఈ కాయగూరలోకి నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి. దీనిలోకి ఒక స్పూన్ కారం వేస్తున్నాను. ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. ఈ కాయగూరలన్నింటినీ ఈ పప్పులో మనము పూర్తిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు సాంబార్ పొడి తయారు చేసుకుందాము. ఇప్పుడు సాంబార్ పొడి తయారు చేయడానికి నేను ఒక కొంచెం పెద్ద స్పూన్ తీసుకున్నాను. దీనితో 2 స్పూన్ల ధనియాలు వేస్తున్నాను. ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను. ఒక అర స్పూను మిరియాలు వేస్తున్నాను. 4 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. వీటినన్నిటిని మనము దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. దీనిని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. సాంబార్ పొడి ఈ విధంగా రెడీ అయిపోయింది. నేను వేయించేటప్పుడు మీకు మెంతులు వేయడం చూపించడం మర్చిపోయాను. ఒక చిటికెడు మెంతులు కూడా వేసి వేయించానండి. పప్పులో ఈ విధంగా కూరగాయలు ఉడికిపోయాయి. దీనిలోనికి మనం ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న చింతపండుని నేను గుజ్జు తీసి నేను సాంబార్లో వేస్తున్నాను. ఈ చింతపండు రసం అనేది మీరు పులుపుని చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టుగా. ఇప్పుడు దీనిలోనికి నేను 1.5 స్పూను పంచదార వేస్తున్నాను. పంచదారన్న వేసుకోవచ్చు, మీరు బెల్లమైనా వేసుకోవచ్చు. దీనిలోనికి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను. దీనిని ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత మనం ఇందులో సాంబార్ పొడి వేద్దాము. సాంబారు 10 నిమిషాలు మరిగిపోయింది. దీనిలోనికి నేను తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పొడి వేస్తున్నాను. ఈ సాంబార్ పొడి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సాంబార్ మరిగిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ టైంలో మీరు ఉప్పు, కారం, పంచదార సరిపోయిందో లేదో చూసుకొని ఏది అవసరమైనా కూడా కలుపుకోవచ్చు. సాంబార్ తాలింపుకి నేను 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. సాంబార్ తాలింపులోకి నేను 2 వెల్లుల్లిపాయలు దంచినవి వేస్తున్నాను.
2 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు. దీనిలోనికి కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్లో వేసేస్తున్నాను. తాలింపుని ఈ విధంగా ఒకసారి కలిపి దీని మీద మనము మూత పెట్టేద్దాము. ఇప్పుడు మినీ ఇడ్లీ తయారు చేయడానికి నేను ఈ ఇడ్లీ రేకులకి కొద్దిగా ఆయిల్ రాస్తున్నాను. ఈ విధంగా పిండి వేసుకోవాలి. దీనిని ఇడ్లీ స్టాండ్లో పెట్టి మనం ఇడ్లీలాగా ఉడికించుకోవాలి. ఇడ్లీలు రెడీ అయిపోయాయి. నేను వీటిని ఒక గిన్నెలోకి తీస్తున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న సాంబార్ని నేను ఈ గిన్నెలోకి వేస్తున్నాను. సాంబార్ చిక్కగా ఉంటే మీరు కొద్దిగా నీళ్లు కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ సాంబార్లోనికి మనం తయారు చేసుకున్న ఈ చిన్న ఇడ్లీలని వేస్తున్నాను. ఇందులోనికి ఒక 10 నుంచి 12 ఇడ్లీలు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనికి నేను 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. చూసారా, ఎంతో టేస్టీగా మినీ ఘీ సాంబార్ ఇడ్లీ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.